80 కోట్లతో కేతనపల్లి అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఈ మున్సిపాలిటీని అగ్రగామిలో ఉంచుతామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెబుతున్నారు. మనతో మంత్రి ఉన్నాడు, మాట్లాడింది. సార్ ఏం జరుగుతుంది సార్? మార్నింగ్ వాక్ చేస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎట్లుంది రెస్పాన్స్? రెస్పాన్స్ డెఫినెట్లీ చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే మాట ఇచ్చినామో పది సంవత్సరాలు ఇక్కడ ఈ కాలనీలో రోడ్స్ లేవు, సీసీ డ్రైన్స్ లేవు. దీనికి ఎన్ని ఖర్చులు పెట్టినా కానీ తక్కువనే అనిపిస్తుంది. ఆల్రెడీ 5 crores మన వార్డ్ నెంబర్ 9లో ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ కూడా ఇవాళ కొన్ని రిక్వెస్ట్ ఉండే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో, పబ్లిక్ హెల్త్లో ఏ ప్రాసెస్ కూడా కొంచెం పద్ధతి ప్రకారంగా చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు టైం అవుతున్నది. డెఫినెట్లీ ఈ 9th వార్డులో ఇంకా కొన్ని రోడ్స్, ఇంకా కొన్ని సీసీ డ్రైన్స్ ఇవన్నీ కూడా చెప్పించేది అవసరం ఉంది. త్వరలోనే ఇవి కూడా శాంక్షన్ చేపించి వాళ్ళు పూర్తిగా చేస్తాం. ఎట్లుంది సార్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడంతా మళ్ళీ కాళేశ్వరం మీద నిన్న కేటీఆర్ పోయి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 2 పిల్లర్ల నిర్మాణం చేస్తే 400 కోట్లు మాత్రమే అవుతుంది. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎలినో ప్రాబ్లం వల్ల వాటర్ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది, ప్రభుత్వమే చెప్తున్నాను. ఇప్పుడు కేటీఆర్కి అవగాహన లేదు. ఒకసారి కూర్చోమను. కాళేశ్వరము ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఆయన ఆలోచించాలి. ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవల 33,000 కోట్లలో ఆల్రెడీ 11,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 25,000 కోట్ల ఖర్చు పెట్టినుంటే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయి ఇప్పటివరకు అందరికీ నీళ్ళు వచ్చేటి. కానీ వీళ్ళ నిర్లక్ష్యం వలన, వీళ్ళ కమిషన్ల కోసము తుమ్మిడిగట్ట నుంచి పోయి కాళేశ్వరం పెట్టాను. సరే, పోయి కాళేశ్వరం పెట్టాను. మీరు 4 సంవత్సరాలు మీరు సత్తాలో ఉన్నారు. ఎన్ని టీఎంసీ నీళ్ళు మీరు పంపు చేసినారు? కేవలం 70 టీఎంసీ నీళ్ళు పంపు చేసినారు. ఈ 70 టీఎంసీ నీళ్ళు కూడా పైనుంచి గ్రావిటీ వచ్చినప్పుడు అది కూడా వృధా అయింది. 3,000 కోట్ల రూపాయలు పంపింగ్ కాస్ట్ ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ రాజకీయం చేయనికే ఈ ప్రత్యేకంగా చెన్నూరులో మన సుందర్శాల ఇవన్నీ గ్రామాలు కూడా ఆ బ్యారేజ్ కట్టినందువలన బ్యాక్ వాటర్స్ వచ్చి 40,000 ఎకరాలు చెన్నూరులో నష్టపోవడం జరిగింది. వాళ్ళు 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అక్కడ రైతులు నష్టపోయినప్పటికీ కూడా ఒక్క రూపాయి పైసా కూడా వాళ్ళకు నష్టపరిహారం కలిగింది. నేను వచ్చిన తర్వాత వాళ్ళకు 2 సంవత్సరాలు మేము నష్టపరిహారం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఇదే చెప్తున్నాము, మీరు ల్యాండ్ ఎక్విజిషన్లో 33 కోట్ల రూపాయలు ఏదైతే మా బబ్బర్ చిల్క, దేవులవాడ, లక్ష్మీవారిపూర్ రైతులకు ఇవ్వాలనో అది మీరు 4 సంవత్సరాలు ఇవ్వలేదు. కానీ నేను వచ్చిన తర్వాత వీళ్ళకి అందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. నేను చెన్నూరు రైతులకు డెఫినెట్లీ వారికి న్యాయమయ్యేలాగా చేస్తాము. ఈ కేటీఆర్ వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టులు పెట్టినారు, కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ ప్రాజెక్ట్ కూడా సరిగా చేయలేదు. ఎల్లంపల్లి కూడా అది కూడా కాంగ్రెస్ హయాంలోనే అయ్యింది. సో వాళ్ళు ఇంకొక 26,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఇప్పుడు ఈ బాధనే ఉండకపోతుండే. కానీ వీళ్ళు తీసుకెళ్ళి కావాలని అక్కడ పెట్టి కాంట్రాక్టర్ సరిగా పనిచేయక ఆ పిల్లర్లన్నీ కునికిపోయి వాళ్ళు తప్పులు చేసిరు. వాళ్ళ హయాంలో అయింది. వాళ్ళు అసలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి కేటీఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అంటున్నారు. ప్రాణహిత చేవెళ్ళకి అసలు విజిబిలిటీ లేదు, పర్మిషన్స్ రావు, రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడు కాకా వెంకటస్వామి కూడా నేరుగా ఈ ప్రాజెక్ట్ కావాలంటే చాలా టైం పడుతుందని స్టేజ్ మీదనే అప్పుడు ఆల్రెడీ పృథ్వీరాజ్ చౌహాన్ గారు వచ్చినప్పుడు ఒక ఒప్పందం అయింది. 150 ఫీట్కి ఆల్రెడీ ఒప్పందం కావడం జరిగింది. తర్వాత రాష్ట్రాలు మార్చిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అది 4 సంవత్సరాలు వాళ్ళు వస్తుంది. అది బీజేపీ వాళ్ళందరూ కూడా దాంట్లో వినండి. నా రెస్పాన్సిబిలిటీ కాదే. నా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఐటీసీ సెంటర్ స్టార్ట్ చేయడము, ఉద్యోగ అవకాశాలు కల్పించడము, వాళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడము, ఇదంతా నా బాధ్యత. నేను చేస్తున్నా. అది నాకు ఎవరైనా బాధ్యత ఇస్తే డెఫినెట్లీ ప్రయత్నం చేయాలి. నేను కూడా ఇదే చెప్తున్నా బీజేపీ నాయకులకు. తెలంగాణలో మీరందరూ కూడా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, యూనియన్ మినిస్టర్స్ ఉన్నారు. మీరు పోయి కూర్చొని ఫడ్నవీస్తో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకి ఏం నష్టం లేదు. మహారాష్ట్రలో కేవలం వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం రెడీ ఉంది నష్టపరిహారం ఇవ్వడానికి. వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది. నష్టపరిహారం ఇస్తే మొత్తము వాళ్ళ గ్రామమే మార్పు వచ్చేస్తుంది. సో వాళ్ళకు నచ్చజెప్పేది అవసరం ఉంది. సో బీజేపీ నాయకులందరూ కూడా స్టేట్లో ఒక బర్నింగ్ చర్చ జరుగుతుంది ఇప్పుడు, హాస్టల్ల స్కామ్ అని. ఏం చెప్తారు సార్ దీని మీద? హాస్టల్లో ఏం స్కామ్ ఉంది? ఇదే సోషల్ వెల్ఫేర్లో బట్టల నుంచి మొదలుకొని అన్నిట్లో వీళ్ళకి ఒక షోక్ అయిపోయిందయా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పిల్లలకు ఆదుకోనికే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినాం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి లంచ్ ఫ్రీగా స్టార్ట్ చేయడం, అన్నీ కూడా టాప్ క్లాస్ కిచెన్స్ అన్ని చోట్ల కూడా స్థాపించి వీళ్ళకు మంచిగా భోజనం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ సన్న బియ్యం ఇస్తున్నాము. సన్న బియ్యం వాళ్ళకు ఎక్కడ దొడ్డు బియ్యం ఎక్కడైతే కేసీఆర్ కేటీఆర్ టైంలో అయిందో దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తున్నాము. తో ఏదైతే వీళ్ళు కేవలం పాయింట్స్ దొరుకుతలేవు, అన్నిట్లో ఒక రాజకీయం చేసి ఏదో ఒకటి. చివరిగా ప్రవీణ్ కుమార్ అంశంలో తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేసిండ్రు, తనను ప్రాణానికి హాని ఉందని ఒక మాట అంటున్నాడు. దళిత నాయకునిగా అసలు సెక్యూరిటీ ఇవ్వాలన్నా లేదా ఆ బాధ్యత పోలీస్ వాళ్ళది. వాళ్ళు అసెస్ చేసుకొని ఎవరికి ఎంత థ్రెట్ ఉన్నది చూసుకొని చేస్తారు. ఇప్పుడు నాకు చెన్నూరు ఇతర ప్రాంతాలలో ఇంతకుముందు అక్కడ ఉండే, అప్పుడు అవసరం ఉండే. ఇప్పుడు మా సతీష్ గారు కూడా నాకు ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలంటే పోలీస్ వాళ్ళు అన్నారు, సార్ ఇక్కడ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎక్స్ట్రీమిజము మేము డౌన్ గ్రేడ్ చేస్తున్నామని చెప్పి మినిమల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అందరు కూడా, నేను మొన్న కూడా పోలీస్ వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు ఎక్కడుంది ఆ థ్రెట్, నాకు కూడా బుల్లెట్ ప్రూఫ్ తీసేయమని చెప్పిన. అవసరం లేదు, ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ బండి ఉంటే దానికి పెట్రోల్ ఖర్చు ఎక్కువ 3 కిలోమీటర్లే ఇస్తుంది. సో ఇవన్నీ ఖర్చులు ఎందుకు ఉట్టిగానే పెట్టాలి? విండోర్ కిందికి రాదు, ప్రజలను కలవలేము. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పొలిటీషియన్కి చాలా డేంజరస్. అవసరం లేనిది బండి పెట్టుకోవద్దు, నా ఒపీనియన్ అది. నేను మొన్న కూడా ఈ ఇరాన్ క్రైసిస్ అయినప్పుడు నా ఎస్కార్ట్ని నేను పంపించేసిన అవసరం లేదని. చాలా చోట్ల కూడా అవసరం లేనిది పోలీస్ ఎస్కార్టు, పోలీసు ఉండడం కూడా మంచిది కాదు పొలిటీషియన్కి. ఎంత సింపుల్గా ఉంటే ప్రజలలో అంత ఆదరణ వస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అవసరం లేని చోట బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవసరం లేదని నేరుగా చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు చెబుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో రాద్ధాంతం చేస్తున్నారు, కావాలనే రాజకీయం చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి చెబుతారు. దీంతో పాటు ఇటు ఆర్ఎస్పీ అంశంలో క్లియర్గా మంత్రి స్పందించారు. అవసరం లేని చోట బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడద్దు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వల్ల ప్రజలకు దూరం అవుతాం, కనీసం విండో కూడా దిగదు, ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రీమిజం లేదు, నేరుగా పోలీసులే చెబుతున్నారు. భద్రత ఇవ్వవలసిన బాధ్యత పోలీసులే డిసైడ్ చేస్తారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ అభివృద్ధి కోసం తను కృషి చేస్తున్నానని, రానున్న రోజుల్లో ఇంకా ఈ కాన్స్టిట్యున్సీని అగ్రమగామిలో ఉంచుతూ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశాల్లో పరిశీలిస్తాం, ప్రతి అంశం పూర్తి చేస్తామని ఆర్టీవీతో మాట్లాడారు. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.